సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, గడిచిన 9 మాసాలు సజీవులుగా మనలను కాపాడి ఈ 10వ మాసం అక్టోబర్ మాసాన్ని దయాకిరీటంగా ప్రభు అనుగ్రహించారు కదా. గడిచిన 9 మాసాల్లో మరణములో నుండి మన ప్రాణాన్ని, కన్నీళ్ళు విడవకుండా మన కన్నులను, జారిపోకుండా మన పాదాలను క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచి ఈ 10వ మాసం దయాకిరీటంగా మనకు అనుగ్రహించిన ఆ కృపగల దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. గడిచిన 9 మాసాల్లో పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా ప్రభు మనలను మోయలేదా? కోడి తన పిల్లలను రెక్కల చాటున దాచినట్లుగా మన కుటుంబాలను దాయలేదా? ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలం? కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి మించి. అందుకనే ప్రతి నెల చివరి రోజు మనకు మాసాంతర కూటమి ఉంటుంది. నిన్నటి దినం అనేక మంది ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి వారి పట్ల చేసిన మహోపకార్యాలు తలుస్తూ కృతజ్ఞతలు తెలియచేశారు. మన్ను ఆయనను స్తుతించగలదా? లేదే. పాతాళం ఆయనను స్తుతించగలదా? కాదే. మరి ఎవరు స్తుతించగలరు? సజీవులే కదా నిన్ను స్తుతించేది. వ్రాయబడినట్లుగా ఈ మాసమంతా ప్రతి క్షణం ప్రభువుని స్తుతిస్తూ సాగిపోయే కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రత్యేకంగా రేపు సెలవు దినం కదా, అక్టోబర్ 2వ తారీఖు మెదక్ టౌన్లో కుటుంబాల క్షేమం కొరకై 7 గంటల స్తుతి ఆరాధన. విన్నారా? ప్రభు కాచిన కాపుదలను తలపోస్తూ స్తుతించడానికి మన కుటుంబాల క్షేమం కొరకై 7 గంటల స్తుతి ఆరాధన. రాగలిగిన వారు మెదక్ టౌన్కి రండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు తప్పకుండా లైవ్ చూసి ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ కుటుంబ సభ్యునిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. అయితే ఒక చిన్న మనవి, పబ్లిక్ హాలిడే కదా, మీకేమాత్రం అవకాశం ఉన్నా కుటుంబ సభ్యులను, పిల్లలను కూడా దగ్గర కూర్చోబెట్టుకొని కుటుంబ సమేతంగా లైవ్లో పాల్గొందాలని ప్రేమతో మీ అన్నగా బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మంచిది. ఈ అక్టోబర్ మాసం మనందరినీ ప్రేమించి ప్రభు ఇచ్చిన వాగ్దానం. సుమి, నా నోట నుంచి పలికే ప్రతి మాట వాగ్దానం. నేనేదో అనుకొని బైబిల్ చదివేటప్పుడు ఈ వాక్యం బాగుందే, ఈ వాగ్దానం బాగుందే అని పికప్ చేసుకొని చెప్పే వాగ్దానం కాదు. దేవా, వాగ్దాన సందేశం కొరకు వేల కొలది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఏ వాగ్దానం ఇస్తావయ్యా? ఇమాన్యుయల్ పరిచర్యను ఈ మాసం మీరు ఎలా నడిపించాలని ఆశపడుతున్నారు? ఇమాన్యుయల్ పరిచర్యలో అందించే వర్తమానాల కొరకు ఎదురు చూసే వేలాది కుటుంబాల్లో ఏ కార్యం చేయాలని మీరు ఆశపడుతున్నారో ఆ వాగ్దానం ఇవ్వయ్యా అని ప్రభువు దగ్గర కనిపెట్టి పొందుకున్న ఓ దివ్యమైన వాగ్దానం. ఈ వాగ్దాన సందేశం పలుకుతూ ఉంటుండగా ప్రతి మేలైన వాగ్దానం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమెన్, ఆమెన్ అని పలుకుతూ ఏకీభవిస్తూ ఈ వాగ్దానాన్ని యేసు నామములో స్వతంత్రించుకుందుముగాక. ఏ వాగ్దానం ప్రభు మనకిచ్చారు? 2వ సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ వాగ్దానం మీ జీవితంలో, మన పిల్లల జీవితంలో, మన కుటుంబాలలో, మన వ్యాపారాలలో, ప్రపంచంలో ఉన్న ప్రతి పరిచర్యలో, ప్రత్యేకంగా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో ఈ వాగ్దానాన్ని దేవుడు రూఢిపరుచునుగాక. ఆమేన్ చెప్దాం. ఆమేన్. దావీదునకు యెహోవా తోడై ఉన్నాడు. సైన్యములకు అధిపతిగా యెహోవా
దావీదుకు తోడై ఉన్నాడు. దావీదుకి ఏ దేవుడు తోడై ఉన్నాడో ఈ అక్టోబర్ మాసం అంతా. అక్టోబర్ మాసం అంతా మాత్రమే కాదు సుమే, భూమి మీద మనం బ్రతికిన మన ఆయుష్కాలం అంతా సైన్యములకు అధిపతికి యెహోవా తోడుగా ఉండునుగాక. దేవుడు దావీదుకు తోడై ఉండటాన్ని బట్టి దావీదు ఏమయ్యాడట? అంతకంతకు వర్ధిల్లెను. దావీదు జీవితాన్ని గురించి క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే, ఇంతింతై వటుడింతై అనే ఒక సామెత ఉందే. పసికోనగా అడుగుపెట్టిన దావీదు ఇశ్రాయేలు దేశాన్ని తలకిందులు చేసే బహు అద్భుతమైన వ్యక్తిగా రూపాంతరం చెందాడు. ఇంతింతై వటుడింతై. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఎంతకంతకు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వర్ధిల్లాడు? దావీదు ప్రారంభం చూస్తే గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి సైనికుడయ్యాడు. ఆ తర్వాత సైన్యాధ్యక్షుడయ్యాడు. సహస్రాధిపతి అయ్యాడు. ఆ తర్వాత రాజుకు అల్లుడయ్యాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఒక గోత్రానికి రాజు అయ్యాడు. విన్నారా? 3.5 సంవత్సరాలు ఒక గోత్రానికి రాజుగా పాలించి ఆ తర్వాత 33.5 సంవత్సరాలు 12 గోత్రాల వారికి మకుటము లేని మహారాజుగా ఏకచక్రాధిపత్యంగా 33.5 సంవత్సరాలు పాలించాడు. ఇంతింతై వటుడింతై. గొర్రెల కాపరి, సైనికుడు, సహస్రాధిపతి, రాజుకు అల్లుడు, రాజు 12 గోత్రాలకు రాజు. అంతకంతకు వర్ధిల్లాడు. యేసు నామం పేరిట దావీదు అంతకంతకు వర్ధిల్లినట్లుగా ఈ అక్టోబర్ మాసం నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ చేతి పనుల్లో అంతకంతకు వర్ధిల్లే కృప దయగల దేవుడు నిశ్చయంగా అనుగ్రహించునుగాక. అవును, బైబిల్లో వర్ధిల్లిన ఒక వ్యక్తి కాదు, అనేకులు ఉన్నారు. వారిలో ప్రముఖంగా సమూయేలు ఉన్నారే, ప్రవక్త. దావీదును రాజుగా అభిషేకించిన ప్రవక్త ఉన్నాడే. మందిరంలో అడుగుపెట్టేటప్పుడు పసికోనగా అడుగుపెట్టాడు. పసికోనగా పసికోనగానే మిగిలిపోయాడా? ఇంతింతై వటుడింతై అని వ్రాయబడినట్లుగా ఆ పసికోన ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి ఆ పసికోన ప్రవక్తగా మారాడు. దాను మొదలుకొని బేర్షెబా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? సమూయేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రవక్త అయిన సమూయేలుకు ఏ దేవుడు తోడుగా ఉన్నాడో, దావీదు మహారాజుకు ఏ దేవుడు తోడుగా ఉన్నాడో, తోడుగా ఉండి అంతకంతకు వర్ధిల్ల చేసిన దేవుడు మన కుటుంబాలను ఈ అక్టోబర్ మాసంలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. దావీదు అంతకంతకు వర్ధిల్లటానికి కారణం ఏంటి? మనము అంతకంతకు వర్ధిల్లాలంటే మనం ఎలా బ్రతకాలి? అంతకంతకు దావీదు వర్ధిల్లిన ఈ అనుభవం సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం నుంచే ప్రారంభమవుతుంది. మెట్టుకు 5వ అధ్యాయంలో దావీదు చేసిన క్రియ మనకు అర్థం కావాలంటే 5వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివితే మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు దేశానికి సెంటర్ పాయింట్ యెరూషలేం, సియోను కొండ. ఆ సియోను కొండ మీద యెబూసీయులు నివసిస్తున్నారు. న్యాయాధిపతులు ఎవరు యెబూసును స్వాధీనపరుచుకోలేకపోయారు, యెరూషలేం అని. నాయకుడైన యెహోషువ దాన్ని స్వాధీనపరుచుకోలేక చేతులెత్తేశాడు. అద్భుతం. దావీదు 12 గోత్రాల వారికి రాజైన తర్వాత తాను చేసిన మొట్టమొదటి యుద్ధం, యెబూసీయుల మీద యుద్ధానికి వచ్చి వారిని పారద్రోలి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకొని దానికి దావీదు పురం అని పేరు పెట్టి ఆ సియోను కొండ మీదే దేవుడైన యెహోవాకు తన కుమారుడు ద్వారా మందిరం కట్టించి, ఒక్క మాటలో చెప్పాలంటే
దయ్యాల కొంపను దేవుని ఇల్లుగా మార్చాడు. యెబూసీలున్న దయ్యాల కొంపను దేవుని ఇల్లుగా మార్చాడు. కనుకే అంతకంతకు దావీదు వర్ధిల్లటం ప్రారంభించాడు. తమ్ముడా, చెల్లి, 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. ఈ పనులు గనుక నువ్వు చేయగలిగితే ఎప్పుడో కాదు, ఈ అక్టోబర్ మాసమే ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి అంతకంతకు నా దేవుడు వర్ధిల్ల చేయబోతున్నాడు. దేవుని దూతగా, దేవుని రాయబారిగా, మీ కొరకు మానక ప్రార్థించే మీ కుటుంబ సభ్యునిగా నా హృదయపు లోతులో నుంచి చెప్తూ ఉన్నాను. సరే అన్న, దావీదు ఏం చేశాడు, నేనేం చేయాలి? 4 విషయాలని చెప్పే కదా. నంబర్ 1, దావీదు దయ్యాల కొంపగా ఉన్న సియోనును దేవుని మందిరంగా మార్చాడు. సొలొమోను అక్కడే మందిరం కట్టి నిరంతరం దేవుని మనసు, దేవుని దృష్టి ఆ స్థలములో ఉండేటట్లుగా చేసి, దేవుడే అంటాడు కదా, నేను కోరుకున్న స్థలం ఇదే, నేను నిత్యము ఎక్కడే నివసించేదను. ఏంటేంటి? ఒకప్పుడు యెబూసీలు నివసించిన స్థలం ఇప్పుడు దేవుడు నివసించే స్థలంగా మార్చబడింది. ఎలాగో చెప్పమంటారా? దావీదు గ్రుడ్డివారిని, కుంటివారిని ఆ స్థలంలో నుంచి పారద్రోలి హతం చేశాడు. తమ్ముడు, చెల్లి, గడిచిన సెప్టెంబర్ మాసం వరకు ఒకవేళ నీ హృదయమే దయ్యాల కొంపేమో, నీ ఇల్లే దయ్యాల కొంపేమో, పేరుకు ఇల్లే, పేరుకు క్రైస్తవ కుటుంబమే, ఇంటిలో ఎప్పుడు అల్లరి, జగడం, వివాదం, దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేసే ఓ దయ్యాల కొంపగా గడిచిన దినాల్లో నీ హృదయం ఉందా? గడిచిన దినాల్లో నీ ఇల్లుందా? యేసు నామం పేరిట ఈ అక్టోబర్ మాసంలో నీ ఇల్లు దేవుని ఇల్లుగా మార్చబడునుగాక. దేవుని ఇల్లుగా మార్చబడటానికి దావీదు ఏం చేశాడు? నంబర్ 1, గుడ్డివారిని, నంబర్ 2, కుంటివారిని హతం చేశాడు. నీ ఇంటిలో ఉన్న గుడ్డివారిని, నీ ఇంటిలో ఉన్న కుంటివారిని హతం చేయాలి. అలాగని శారీరకంగా ఉన్న అంగవైకల్యంతో బాధపడుతున్న వారిని హతం చేయమన్నాను అని అనుకునేరు గాక. గుడ్డితనం ద్వేషానికి గుర్తు. ఎలా గుడ్డితనం ద్వేషానికి గుర్తో ఎరిగిన వాళ్ళు బైబిల్లో ఆ రెఫరెన్స్ కామెంట్ బాక్స్లో రాయండి. గుడ్డితనం ద్వేషానికి గుర్తు. ఒకవేళ నీ ఇల్లు గడిచిన దినాల్లో ద్వేషంతో రగిలిపోయిందా? అఫ్కోర్స్ ఆ భర్త చెడ్డోడే, ఈ దినం నుండి ప్రేమించడం ప్రారంభించు. అఫ్కోర్స్ ఆ భార్య చెడ్డదే, మనం చెడ్డవారిమైనా దేవుడు మనలను ప్రేమించలేదా? ఆ చెడ్డ భార్యని ప్రేమించడం ప్రారంభించు. అఫ్కోర్స్ కడుపును పుట్టిన బిడ్డలు చెడ్డవారే, ప్రేమించడం ప్రారంభించు. ఆ కోడలు చెడ్డదే, ప్రేమించడం ప్రారంభించు. ఆ అత్త గతంలో చెడ్డదే, ప్రేమించడం ప్రారంభించు. కొంతమంది చెడ్డవారు కాకపోయినా నిష్కారణంగా ద్వేషిస్తారు. తమ్ముడు, చెల్లి, గడిచిన దినాల్లో నీ హృదయం ద్వేషంతో నిండుకుందా? ద్వేషమనే గుడ్డితనాన్ని, ద్వేషమనే గుడ్డితనాన్ని ఈరోజు నువ్వు పారద్రోలగలిగితే దేవుడు నీ ఇంటిలో నివసించటం ప్రారంభిస్తాడు. కుంటితనం, నడక సరిగ్గా లేకపోవటం, వంకరి నడకుందా, అపవిత్రమైన నడకుందా, చెడు నడకుందా, దేవునికి ఆయాస్కరమైన నడక గడిచిన దినాల్లో నడిచావా? తమ్ముడు, గడిచిన దినాల్లో అపవిత్రపు నడకతో నడిచావేమో. ఒకసారి నా వైపు చూడు. నీ భార్య కాని దాన్ని ఆశించి, నీ భర్త కాని వాడిని హృదయంలో ఆశించి ఎక్కడైనా చెడు నడత నడిచేవేమో. అది దయ్యాల కొంప. ఈ వాక్యం వింటుండగా ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి హృదయాన్ని పవిత్రంగా కాపాడుకో. పవిత్రమైన స్థలాలలో ఎవరుంటారు? పవిత్రుడైన దేవుడు ఉంటాడు. ఆమేన్. టీచర్ గారి ఇంట్లో టీచర్ గారు ఉంటాడు కదా, లాయర్ గారి ఇంట్లో లాయర్ గారు ఉంటాడు, డాక్టర్ గారి ఇంట్లో డాక్టర్ గారు ఉంటాడు.
ఎస్, కలెక్టర్ గారి ఇంట్లో కలెక్టర్ గారు ఉంటాడు, ఎంఆర్ఓ ఇంట్లో ఎంఆర్ఓ ఉంటాడు, పాస్టర్ గారి ఇంట్లో పాస్టర్ గారు ఉంటారు. పరిశుద్ధతన స్థలాలలో పవిత్రుడైన దేవుడు ఉంటాడు. ఆమేన్. ఒక్కసారి దేవుడు నీ ఇంటిలోకి దిగొచ్చాడా? యోసేపునకు యెహోవా తోడై ఉండటాన్ని బట్టి యోసేపు వర్ధిల్లేడే. యోసేపును వర్ధిల్ల చేసిన దేవుడే, సమూయేలును వర్ధిల్ల చేసిన దేవుడే, ఇంతింతై వటుడింతై అని దావీదును వర్ధిల్ల చేసిన దేవుడే. యేసు నామం పేరిట ఈ అక్టోబర్ మాసం నిన్ను దేవుడు వర్ధిల్ల చేయునుగాక. వర్ధిల్ల చేయునట్లుగా నీ ఇంట్లో ఉన్న ప్రతి దయ్యపు కార్యాన్ని తరిమేయి. సీరియల్ అనే దయ్యాలు ఉన్నాయా? సినిమాలు అనే దయ్యాలు ఉన్నాయా? భూత పుస్తకాలు అనే దయ్యాలు ఉన్నాయా? సెల్ ఫోన్ వ్యసనం అనే దయ్యం ఉందా? ఆన్లైన్ బెట్టింగ్ అనే దయ్యం ఉందా? ఏ దయ్యం నీ ఇంటిలో ఉందో ఆ దయ్యాన్ని పారద్రోలి పవిత్రమైన ఇంటిగా నీ ఇంటిని కట్టుకోగలిగితే విశ్వసించు. నువ్వు తీర్మానం చేసుకుంటుండగానే ఇప్పుడే ఈ గడియలోనే మహిమగల దేవుడు నీ ఇంటిలోనికి నా దేవుడు దిగివచ్చునుగాక. చెప్దామేమేనని. రెండవదిగా, శత్రు ప్రగల్భాలను లక్ష్య పెట్టని దావీదు. నంబర్ 1, దయ్యాల కొంపను దేవుని మందిరంగా మార్చిన దావీదు. రైట్. నంబర్ 2, శత్రు ప్రగల్భాలను లక్ష్య పెట్టని దావీదు. శత్రువైన సాతాను, అదే యెబూసీయులు ప్రగల్భాలు పలుకుతున్నారు దావీదు మీద. ఎలాంటి ప్రగల్భాలు పలుకుతున్నారో విన్నా చదివినా ఒకంత ఆశ్చర్యం, ఒకంత నవ్వు కలుగుతుంది. ఏమని ప్రగల్భాలు పలుకుతున్నాడు? ఇదిగో దావీదా, నీవే గనక మా మీద యుద్ధానికి వస్తే నీ మీద మేము యుద్ధానికి రాం. నీ మీద మేము యుద్ధానికి రావటం అది మాకు అవమానం. నిన్ను జయించడానికి మేము అవసరంలా. మా యెబూసీయుల్లో కొంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు, కొంతమంది కుంటోళ్ళు ఉన్నారు. వాళ్ళని నీ మీద యుద్ధానికి పంపిస్తాం, వాళ్ళు నిన్ను ఓడిస్తారు. నిన్ను ఓడించడానికి మా దేశంలో ఉన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు చాలు అని ప్రగల్భాలు పలుకుతా దావీదును భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెల్లి తమ్ముడా, నా వైపు చూడండి. కుంటోడు గుడ్డోడు యుద్ధం చేయగలరా? కుంటి ఆయన యుద్ధం చేయగలడా? యుద్ధం చేయాలంటే పరిగెత్తాలిగా. పరిగెత్తకపోయినా పర్వాలే, కనీసం నిలవబడాలిగా. నిలవబడలేని, పరిగెత్తలేని, కాళ్ళు లేని కుంటోడు ఎట్లా యుద్ధం చేయగలడో? శత్రువు ఎక్కడో అక్కడ ఉంటాడు. అక్కడున్న శత్రువును పొడవాలన్నా చంపాలన్నా ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తాలిగా. పరిగెత్తకపోయాడు, కనీసం నడవాలిగా. వీడు ప్రగల్భం చూడండి, మా కుంటోళ్ళు నిన్ను ఓడగొడతారు. సరే, కుంటోళ్ళు ఎంతో కొంత యుద్ధం చేయగలుగుతారు, గుడ్డోళ్ళు ఎట్లా యుద్ధం చేయగలుగుతారు? ఏమంటే మనిషి అలా అక్కడ పలానా చోట ఉన్నాడు అని కళ్ళకు కనపడితేనే కదా కత్తి దుయ్యగలిగేది. ఇంకొక మాట కూడా అంట, అక్కడ నిలవబడ్డవాడు శత్రువో మిత్రువో తెలియాలంటే కళ్ళు కనపడాలిగా. ఒక మాట, శత్రువు ఎవరో మిత్రువు ఎవరో తెలియాలంటే కనీసం కళ్ళతో చూడాలిగా. గుడ్డోడు ఎట్లా యుద్ధం చేస్తాడు? గుడ్డోడు యుద్ధం చేయలేడు, కుంటోడు యుద్ధం చేయలేడు. లైక్ దట్ శత్రువైన సాతాను నేనేమీ చేయలేడు. కానీ ప్రగల్భాలు పలుకుతాడు, నిన్ను నాశనం చేస్తా, నీ కుటుంబాన్ని అంతం చేస్తా. దావీదు మీద ప్రగల్భాలు పలికే పరంపరలో ఇలా కూడా అని ఉంటాడు. ఇదిగో దావీదా, మీ పూర్వీకులు ఉన్నారే యెహోషువ వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది? అదే మీ పూర్వీకులు ఉన్నారే న్యాయాధిపతులు, 400 సంవత్సరాలు పరిపాలించారు, వాళ్ళ వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది అని ప్రగల్భాలు బలికి కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. దైవజనమ, శత్రువైన సాతాను కూడా నీ జీవితంలో ప్రగల్భాలు పలికి నిన్ను కృంగదీస్తాడు. నీకు తెలుసా, నీ పూర్వీకుల్లో ఎవ్వరూ సాధించలేని విజయాలు నీవు సాధించటానికే నా దేవుడు నిన్ను బ్రతికించాడు. నమ్మి మాట. నీ పూర్వీకుల్లో ఎవ్వరూ ఎక్కలేని శిఖరాలు నీవెక్కటానికే దేవుడు నిన్ను బ్రతికించాడు. ఆ శిఖరం ఈ అక్టోబర్ మాసంలో
నువ్వు ఎక్కేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. గడిచిన దినాల్లో ఎంబీబీఎస్ అదే నీట్ రాసిన బిడ్డలు చాలామంది ఉన్నారు కదా. దేవుని కృప మన మందిరానికి వచ్చే బిడ్డల్లో దేవుని కృప 3 బిడ్డలు సాధించడానికి దేవుడు కృప చూపించాడు. ఓ తల్లి చెప్తుంది, అయ్యా కూలీనాలి చేసుకొని బ్రతికిన బ్రతుకయ్యా నాది. పిల్లలను చదివించడానికి కూడా ఆర్థిక సామర్థ్యత లేని బ్రతుకయ్యా. ఈ పేదరాలి కడుపున పుట్టిన కూతురును డాక్టర్మగా దేవుడు ఆశీర్వదించాడయ్యా. మేమెవరం కనీసం కలలో కూడా ఎక్కలేని శిఖరాన్ని నా పిల్లలు ఎక్కేటట్లుగా దేవుడు కార్యం చేశాడయ్యా. దావీదు శత్రు ప్రగల్భాలకు భయపడలా. ఎస్, ఈడంటాడు కుంటోళ్ళను గుడ్డోళ్ళను పంపించి ఓడిస్తామని. నమ్మండి దైవజనమ, శత్రువైన సాతాను ప్రస్తుతం గుడ్డోడాడు, కుంటోడాడు. యేసుక్రీస్తు రక్తం ఎప్పుడైతే చిందించబడిందో సైతానుగాడి తల చితగొట్టబడింది. సైతానుగాడు ఉన్నాడు, కానీ ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? తల చితకగొట్టబడిన పాము తోక ఊపుతుందే, సైతానుగాడి తోకే ఉంది. భయపడుకో. దేవుని ఆజ్ఞ లేకుండా తల వెంట్రుకలో ఒక్కటి కూడా రాలదు. దావీదు విశ్వాసంతో సాగిపోయినట్లుగా, వాగ్దానాన్ని పట్టుకొని సాగిపోయినట్లుగా ఈ అక్టోబర్ మాసం అంతా వాగ్దానాన్ని పట్టుకొని సాగిపో. పితరులు ఎవ్వరూ సాధించలేని విజయం నువ్వు సాధించేటట్లుగా కృప చూపిస్తాడు. 3వది, దేవుని వాక్యాన్ని దేవుని ఆధారం చేసుకున్న దావీదు. ఎలా ఈ మాట చెప్పగలం? చూడండి, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదువుతాను. యెబూసీలను హతము చేయు వారందరూ నీటి కాలువల పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పాను. ఒకసారి నా వైపు చూడండి. దేని మీదుగా వెళ్ళి? నీటి కాలువల వైపుకు వెళ్ళి. నీటి కాలువ ఆధ్యాత్మికంగా రెండిటి గుర్తుగా ఉంది. నంబర్ 1, నిరంతరము దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవానికి గుర్తు. ఎలా? కీర్తనకర్త దావీదు గారు అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములో నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ధ్యానించువారు ధన్యులు. వాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగుంటాడు. లేఖనాల్లో మీరు ఎరుగుదురు కదా. తమ్ముడు, ఈ అక్టోబర్ మాసం నిరంతరం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు. వాక్యం ధ్యానించడం అంటే చదువుకుంటూ లొడలోడ వెళ్ళిపోమని కాదు. ఏ వాక్యం చదివేవో ఆ వాక్యం నీ ప్రవర్తనలో ప్రతిబింబింపచేసేటట్లుగా వాక్యం దగ్గర పెరుగు. ఒక అద్భుతమైన మాట చెప్తాను. ద్వితీయోపదేశకాండంలో స్థలంలో రాసి ఉంటుంది, నా ఆజ్ఞలు మీరు గైకొనిన యొడల దేశములో బేదలు ఉండనే ఉండరు అని అంటాడు. యేసు నామం పేరిట విశ్వసించండి ఈ మాట. ఒక మానవాళి జీవితంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలన చేయగలిగిన శక్తి దేవుని వాక్యంలో దాగుంది. ఏ పేదరికంతో నువ్వు అనుభవిస్తున్నావో, సమాధానం అనే పేదరికం ఉందా? ఆర్థిక పేదరికం ఉందా? పరిశుద్ధత అనే పేదరికం ఉందా? భక్తి అనే భక్తిహీనత అనే పేదరికం ఉందా? ఏ పేదరికం నీ ఇంటిని ఏలుబడి చేస్తా ఉందో, నీ పేదరికాన్ని నిర్మూలన చేయగలిగిన శక్తి దేవుని వాక్యంలో దాగుంది. ఈ మాసమంతా నీటి కాలువల ఓరన నాటబడు. రోజుకొచ్చి కనీసం 5-6 అధ్యాయాలైన చదివిన వాక్యం నీ ప్రవర్తనలో కనపడేటట్లుగా ప్రాకులాడు. వాక్యం నీ పేదరికాన్ని నిర్మూలన చేయునుగాక. ఈ మాట ఎక్కడుందో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఆ రెఫరెన్స్. 2వది, ఇర్మియా గ్రంథంలో చూస్తాం కదా, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. దావీదు ఎవరిని నమ్ముకుని యెబూసీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు? నా కత్తి నాకు జయమివ్వదు, నా విల్లు నాకు జయమివ్వదు, నన్ను గెలిపించువాడు దేవుడే అని దావీదు అన్నాడే.
దేవుని మీద నమ్మకంతో దేవుణ్ణి ఆశ్రయించి వెళ్ళాడు. దేవుణ్ణి ఆశ్రయించేవాడు, దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానించేవాడు నీటి కాలువలో వారన నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో అలా పచ్చగా ఉంటాడు. ఈ అక్టోబర్ మాసం అంతా అలా పచ్చగా బ్రతికే కృప దేవుడిచ్చునుగాక. అంతకంతకు వర్ధిల్లే ధన్యకరమైన స్థితి నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆఖరి మాట చెప్తాను. నంబర్ 1, దయ్యాల కొంపను దేవుని మందిరంగా మార్చిన దావీదు. నంబర్ 2, శత్రు ప్రగల్భాలను లక్ష్య పెట్టని దావీదు. నంబర్ 3, వాక్యమును దేవునిని ఆధారం చేసుకున్న దావీదు. నంబర్ 4, ప్రార్థనా ప్రాకారము ద్వారా స్వాస్థ్యాన్ని కాపాడుకున్న దావీదు. చూడండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు పెట్టాను. మరియు మిల్లో నుండి దిగువ వరకు దావీదు ఒక ప్రాకారము కట్టించెను. విన్నారా? ఆ యెరూషలేము చుట్టూత, సియోను కొండ దగ్గర చుట్టూత ప్రాకారాన్ని కట్టించాడు. ప్రాకారం ఎందుకు? దుష్టుడు ప్రవేశించకుండా, ఆ యెబూసీయుడు ప్రవేశించకుండా, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని దొంగిలించకుండా దావీదు చుట్టూత ప్రాకారం కట్టాడు. తమ్ముడా, చెల్లి, నా వైపు చూడు. దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని దొంగిలించాలి. ఇది సైతానుగాడి ప్రయత్నం. పిల్లలనే స్వాస్థ్యం, ఉద్యోగం అనే స్వాస్థ్యం, ఆరోగ్యమనే స్వాస్థ్యం, మేలైనది దేవుడు ఏది నీకు అనుగ్రహించాడో దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని దొంగిలించాలి. ఇదే సైతానుగాడి పన్నాగం. దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని సైతానుగాడు దొంగిలించకుండా దావీదు చేసిన గొప్ప పనేంటో తెలుసా? చుట్టూత ప్రాకారం కట్టాడు. దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యం సైతానుగాడు దొంగిలించకుండా ప్రార్థనా ప్రాకారాన్ని కట్టు, విశ్వసించు. గతంలో ఎప్పుడు ఎన్నడూ వర్ధిల్లని రీతిగా ఈ మాసం అంతకంతకు వర్ధిల్లే కృప దయగల దేవుడు అనుగ్రహించునుగాక. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పసికోనగా అడుగుపెట్టాడు, గొర్రెల కాపరిగా అడుగుపెట్టాడు. ఇశ్రాయేలు దేశానికి మకుటము లేని మహారాజుగా దావీదు ఊరేగాడు, వర్ధిల్లాడు. దావీదుకు తోడయున్న దేవుడే ఈ మాసం నీ కుటుంబానికి తోడయుండునుగాక. అంతకంతకు దావీదును వర్ధిల్ల చేసిన దేవుడే ఈ అక్టోబర్ మాసం గతంలో ఎన్నడూ వర్ధిల్లని రీతిగా, ఊహించని రీతిగా ఈ మాసం వర్ధిల్లే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. దావీదును అంతకంతకు వర్ధిల్ల చేసినట్లుగా మిమ్మును వర్ధిల్ల చేయునుగాక. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. అయ్యా, దావీదు అంతకంతకు వర్ధిల్లినట్లుగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని అంతకంతకు మీరు వర్ధిల్ల చేయండి. గొర్రెల కాపరిగా అడుగుపెట్టాడు, సైనికుడిగా ఎదిగాడు, సైనికుడి నుంచి సహస్రాధిపతిగా వర్ధిల్లాడు, సహస్రాధిపతి నుండి రాజు కల్లుడయ్యాడు. అక్కడి నుండి ఒక గోత్రానికి రాజుగా వర్ధిల్ల చేశారు. అక్కడి నుండి 12 గోత్రాల వారికి మహారాజుగా అంతకంతకు వర్ధిల్లాడు. యేసు నామం పేరిట ఈ అక్టోబర్ మాసంలో ప్రతి బిడ్డ పరిశుద్ధతలో వర్ధిల్లుదురుగాక, ప్రార్థనలో వర్ధిల్లుదురుగాక, ప్రేమలో వర్ధిల్లుదురుగాక, ఆర్థికంగా వర్ధిల్లుదురుగాక, విశ్వాసంలో వర్ధిల్లుదురుగాక. ఈ అక్టోబర్ మాసం వారి పితరుల్లో ఎవ్వరూ ఆశీర్వదించబడనంతగా యేసు నామం పేరిట ఈ నీ పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక. వారి పితరుల్లో ఎవ్వరూ సాధించలేని విజయాలు నీ పిల్లలు సాధించుదురుగాక. నైనా ఈ మాసం గృహాలు లేని బిడ్డలకు గృహాలు ఇవ్వండి. వ్యాపారంలో చితికిపోయిన వ్యాపారాలను లేవనెత్తండి.
చాచే చేతులను ఇచ్చే చేతులుగా చేయండి. పిల్లల వివాహాల కొరకు ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషం కనబడినట్లుగా ఒక శుభవార్త ఏకాంగులను ఈ మాసం సంసారులుగా చేయండి అయ్యా. దావీదు అంతకంతకు వర్ధిల్లినట్లుగా యేసు నామం పేరిట ఈ మాసం నీ పిల్లలు వర్ధిల్లుదురుగాక. వర్ధిల్లిన సంవత్సరంగా, అంతకంతకు వర్ధిల్లిన సంవత్సరంగా, మాసంగా ఈ మాసాన్ని వరంగా మీరు దయచేయుదురుగాక. మీరు వర్ధిల్ల చేసినందుకై స్తోత్రాలు, తలమానికగా నిలిపినందుకై స్తోత్రాలు. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.